హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకి, ఒకవేళ తక్కువగా ఉన్నారంటే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది. ఇలా అనేది కుట్టేసుకున్నాము. చూడండి ఇలా అనేది పూస పెట్టేసేయాలి. నేను ఇక్కడ కూడా అనేది ఒక చిన్నప్పుడు చూడండి మీకైతే ఇంకా హ్యాండ్స్ అనేది క్లియర్గా అనేది అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చూడండి నా చేతిలో ఒక చీర ఉంది కదా, ఈ చీర అనేది ఈ మోడల్ చీరలు చాలా రోజుల కిందటైతే వచ్చాయండి. ఇవే మా అన్న వాళ్ళు కొనిచ్చిన చీరలు. దీనిలను అలాగనే పెట్టుకున్నానండి. కట్టుకోవడం అయితే ఇంకా అసలు కట్టుకోవడం లేదు. ఈ చీరతో చూడండి ఈ టైప్ డ్రెస్ అనేది కుడదాం అనేసి అనుకుంటున్నాను. ఈ టైప్ అనేది పైకండి, పై టాప్ ఇది వచ్చేసి. ఇలాంటి డ్రెస్ అనేది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లలో, అమెజాన్ ఇట్లాంటి దానిలలో దొరుకుతుంది. మన యూట్యూబ్ లో అట్లా కూడా అనేది కుట్టి అనేది వేసుకుంటూ ఉన్నారండి. ఇవి బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ అలాగే ఇలాగ మోకాళ్ళ దగ్గరికి అనేది బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. నేనైతే హాఫ్ ది అయితే చూపిస్తానండి. ఇది హాఫ్ ది సైజ్ కూడా ఎంత 11 నుంచి 12, 13 సంవత్సరాల పిల్లల సైజ్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చిన్నపిల్లలకు ఒకవేళ పెద్దవాళ్ళకంటే వాళ్ళ సైజుని పట్టించి అనేది దీన్ని అనేది మామూలుగా పెంచుకోవడం అయితే ఉంటుందండి. ఇప్పుడైతే దీంతోనే అనేది చూపిస్తానండి. నేను ఇప్పుడు చూపించిన డ్రెస్ కు అనేది పూలు ఇప్పుడు ఆ డ్రెస్ ఉన్నాయి చూడండి, పూలు క్లాత్ అయితే బాగుంటుంది, లేదా ప్లెయిన్ క్లాత్ అయితే బాగుంటుందండి. ఇలాగ వర్క్ వచ్చేసి ఇలాంటివి అయితే బాగుండవు. అందుకోసం ఇందులో నుంచి ప్లెయిన్ గా ఉన్నది అనేది తీసేద్దామండి. ఇది చీర మొత్తం అనేది వర్క్ అయితే ఏం రాలేదండి. ఒక 2.5 మీటర్ దాకా అనేది, లేదా ఒక 2 మీటర్ల దాకా అనేది ఇలాగ అనేది వచ్చేసిందండి. అందుకే అక్కడ వర్క్ అనేది నాకు ప్లెయిన్ గా వచ్చిన వర్క్ అనేది అయితే తీసుకుంటూ ఉన్నానండి. చూడండి ఇది అయితే నేనైతే తీసుకుంటూ ఉన్నాను. దీన్ని అనేది తీసుకుంటున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ చీరలోనే ఇంకా మనకు కుచ్చు వచ్చింది కదండి, కింద కుచ్చు వచ్చిన కిల్లి అనేది మనము ఇక్కడ అనేది తీసేసుకోవచ్చండి. ఇక్కడ పైన అనేది మనము కుచ్చులు వేసుకుంటాం చూడండి. ఇటు సైడ్ అనేది మొత్తం ప్లేన్ వచ్చింది కదండి, అటు సైడ్ అనేది మనం తీసేసుకోవచ్చు. చూడండి ఇది అనేది ఎక్కడి వరకు పూలు రాకుండా ఉంటాయి అనేది అక్కడ వరకు అనేది తీసేసుకోండి. ఇలాంటి చీరలల్లా ఇంట్లో ఉంటాయండి. మనము ఖాళీగా అనేది ఊరికి బీరువాలలో పెట్టేసి ఉంటాం, లేకుంటే ఎవరికన్నా ఇయ్యడం అలా చేసి ఉంటామండి. అంతే నుంచి అయితే ఊరికి ఖాళీగా అనేది ఉంటాయి చీరలు. ఈ చీరలతో పిల్లలకు కానీ లేకుంటే మనకైనా డ్రెస్ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను చీరతో అయితే అందరూ ఇలాంటి చీరలు ఇళ్లలో ఉంటాయి కదా అన్నట్టుగా చీరతో అనేది చూపిస్తూ ఉన్నానండి. దీని లేస్ అనేది కూడా తీసేసేద్దాము. ఇంకా చూడండి ఇది ఈ క్లాత్ తో మనకు మస్తుగా అవుతుందండి డ్రెస్. ఇది అవసరం లేదు వర్క్ ఉండేది. ఇంకా దీంతో ఏదన్నా వర్క్ ఫ్రాక్ అనేది కూడా కుట్టుకోవచ్చండి. ఒకవేళ దాంతో వర్క్ ఉన్న దాంతో కూడా చూపించండి అక్క అనేసి మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. తప్పకుండా అనేది దాంతో కూడా ఒక ఫ్రాక్ కుట్టించి అనేది చూపిస్తాను. ఇది మన క్లాత్ అయితే చీరలోంచి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అనేది కట్ చేసుకున్నాం. దానికోసం అయితే చూడండి నేనైతే సేమ్ కలర్ లైనింగ్ అనేది పాలిస్టర్ తీసుకున్నానండి. పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు అనేది తీసేసుకున్నాను. 3 మీటర్లు తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది మడత వేసేసుకోవాలండి. ఇలా మడత వేసేసుకున్న తర్వాత చూడండి ఎడల్పు వచ్చేసి 18 ఇంచులు అనేది తీసేసుకోండి. ఈ 18 ఇంచులు అనేది నేను చెప్పాను కదండి, 11 ఇంచుల అంటే 11 సంవత్సరాల పిల్లలకైనా 12, 13 ఏళ్ళ పిల్లలకైనా సరిపోతాయండి. నేను మామూలుగా మార్కింగ్ వేసుకుంటూ అదే మాటలు వచ్చేస్తా ఉన్నాయి. 14 సంవత్సరాల వరకు పిల్లలకు సరిపోతాయండి. ఈ ఎడల్పుతో తీసుకున్నారంటే ఒకవేళ లావుగా ఉంటే కనుక పిల్లలు వాళ్ళ సైజు నుంచి కొంచెం ఎడల్పు పెంచుకోండి, సరిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు పొడవు కావాలండి. ఎడల్పు అయితే కనుక 18 ఇంచులు తీసేసుకున్నాం. పొడవు వచ్చేసి 13 ఇంచులు అయితే కనుక సరిపోతాయండి. 13 ఇంచుల కన్నా ఏమి ఎక్కువ అవసరం లేదు. పెద్దవాళ్ళకైనా 13 నుంచి 14 ఇంచులు అయితే కనుక సరిపోతుందండి. హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనుక, లేకుంటే కనుక హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక 13 ఇంచులు అయితే కనుక మస్తుగా అయిపోతాయండి. సో చూడండి 13 ఇంచుల దగ్గరికి అనేది మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని అనేది ఓపెన్ అయితే కనుక చేసేసుకున్నామండి. అంటే బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం ఇందులోనే వస్తుంది కాబట్టి ఓపెన్ అనేది చేసేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అనేది వేసేసుకోండి. పిల్లలకు కొంచెం క్లాత్ ఎక్కువగానే పెట్టేసి కుట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు పెరిగే పిల్లలు కదండి, లావుగా అవుతూ ఉంటారు లేదా తొందరగా పెరుగుతూ ఉంటారు. అందుకోసం అనేసి చూడండి ఒక 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. ఒకవేళ పిల్లలు కొంచెం బొద్దుగా అంటే లావుగా ఉన్నారు అంటే 2.5 ఇంచులు అయితే సరిపోతాయండి. అంత మించి ఎక్కువ పెట్టేస్తున్నారంటే పిల్లల భుజాలు జారిపోతాయండి. ఇంకా వచ్చేసి మేడ అండి, మేడ అయితే 4 ఇంచులు లేదా 4.5 అనేది తీసేసుకోండి. అంత మించి అయితే ఎక్కువగా అవసరం లేదు.
దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఏ డ్రెస్ కైనండి షోల్డర్ 3 ఇంచులు అయితే ఇంకా సరిపోతుంది. మనం కాలర్ నెక్ ఉంటుంది చూడండి, దానికైతేనే మనము ఎక్కువగా అనేది పెట్టుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుంది. 4 ఇంచులు 4.5 అట్లా పెట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాంటి దాళ్ళకి అనేది అన్నిటికీ అనేది 3 ఇంచులు అయితే ఇంకా సరిపోతుందండి. సంఖ అనేది 5.5 లేదా 5 ఇంచులు సరిపోతాయండి. నేనైతే ఇంకా 5.5 అట్లా పెట్టేశానండి. ఇప్పుడు రౌండర్తో రౌండ్ చేసిద్దామండి మెడన్ అనేది. ఇప్పుడైతే నాకు అందరూ రౌండ్ నెక్కే వస్తున్నాయండి. మనం ఆన్లైన్లో కొన్న బట్టలైనా కానీ లేకుంటే షాప్లలో కొన్నట్టువైనా కానీ మొత్తం రౌండ్ నెక్కే వచ్చేస్తున్నాయండి. అందుకోసం అనేసి నేను అన్ని డ్రెస్సులకు రౌండే అనేది పెట్టేస్తూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అనేది మనము ఇక్కడికి మెడ కొంచెం కిందికి అనేది తీసేసుకున్నామండి. కిందికి తీసుకోవడానికి 5 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. అంటే బ్యాక్ మెడ అనేది కిందికి అండి కొంచెం, దానికోసము ఇలా 1 ఇంచు ఎక్కువగా తీసేసుకున్నామండి ఇంకా సరిపోతుంది. ఇది లేదా పెద్దవాళ్ళు కుట్టుకుంటే బోట్ నెక్ టైప్ అయినా కుట్టేసుకోవచ్చు అండి. ఇటు సైడ్ బోట్ నెక్ పెట్టుకొని ఇంకా హోల్ పెట్టేసుకొని అయినా కుట్టేసుకోవచ్చు. కానీ నేనైతే ఇంకా రౌండ్ నెక్ అనేది పెడుతూ ఉన్నానండి. ఇప్పుడు ముందుగా అనేది మనము ఈ సంకన అనేది కట్ చేసేసుకున్నాము చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మెడ గీసుకున్నాం చూడండి, 4 ఇంచుల దగ్గర ఆ మెడ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఉంది కదండి, ఈ మెడ అనేది కట్ చేసుకోవాల్సింది ఇంకా ఉంటుందండి. దీనికి మామూలుగా అయితే కనుక నేను ఆ ఫోటోలు చూపించడానికి రౌండ్ నెక్కే ఉందండి. ఇలా మీకు ఇష్టం ఉంటే కనుక స్టార్ అలాగా అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఇవి అయితే కనుక మనకు కటింగ్ అయితే అయిపోయాయి. దాంట్లో హ్యాండ్స్ కూడా అండి కొంచెం బుట్టా హ్యాండ్స్ టైప్లో అనేది వచ్చేసాయండి. ఇంకా మనం కూడా అదే మోడల్ అనేది పెట్టేద్దాము. ఇంకా ఇప్పుడు అనేది అయితే కనుక చూడండి, ఇదైతే కనుక 2.5 అయితే కనుక ఉంటుందండి. మనము కొంచెం క్లాత్ అనేది బాడీ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఇందులో నుంచి మనము ఒక 2 ఇంచుల మైన అనేది క్లాత్ తీసేసుకున్నాం. లేదా ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం చూడండి క్లాత్, ఈ క్లాత్ సైజ్ అనేది క్లాత్ అనేది తీసేసుకున్నాం చూడండి. ఒక అంతమైన అయితే కనుక లైనింగ్ క్లాత్ అయితే తీసుకుని మడుచుకొని పెట్టారండి. 2 మీటర్లు లేదా 2.5 మీటర్ అయితే కనుక మస్తుగా అవుతుందండి. అంత మించి అనేది ఎక్కువ అవసరం లేదు. పొడవు అయితే కనుక చూడండి, నేనైతే కనుక 25 ఇంచుల పొడవుతో అయితే కనుక లైనింగ్ అనేది తీసేసుకుంటూ ఉన్నానండి. ఈ 25 ఇంచుల పొడవు దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంతమైన అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది 25 ఇంచుల దగ్గర అనేది కటింగ్ చేసుకున్నాం కదండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ అనేది తీసేసుకున్నామండి. దీన్ని కూడా సేమ్ అనేది అలాగనే అనేది మడిచి అనేది కటింగ్ చేసుకున్నామంటే ఈజీగా ఉందండి. చూడండి, మనం అయితే కనుక లైనింగ్ 25 ఇంచులు అయితే తీసేసుకున్నాము. ఇదైతే కనుక 25 ఇంచులు తీసుకోకూడదండి, కింద మనకు కుచ్చు వస్తుంది కాబట్టి నేనైతే కనుక ఇదైతే కనుక 18 ఇంచులు మాత్రమే తీసేసుకుంటూ ఉన్నానండి. 18 ఇంచులు తీసేసుకొని ఇంకొచ్చేసి ఇంకా పొడవు వచ్చేసి 10 ఇంచులు అండి. 18 ఇంచులు ఒక 10 ఇంచులు వచ్చేసి 28 ఇంచులు అయితే కనుక వస్తుందండి. టోటల్ పొడవు అనేది 28 ఇంచులు వస్తుంది. కానీ మనము కుట్టంగా 27 లేదా 26 ఇంచులు అయితే కనుక వస్తుందండి. అందుకోసం అనేసి 18 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. మీ పిల్లలకు పొడవు అంటే కొందరు పిల్లలు 11 ఏళ్ళు ఉన్న హైట్ ఎక్కువగా ఉంటారండి. అలాంటి పిల్లలకైనా సరిపోతుందండి. ఇదైతే కనుక నేను చెప్పేది అయితే కనుక హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకి, ఒకవేళ తక్కువగా ఉన్నారంటే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది. ఇలా 18 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి కింద కుచ్చుకండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. ముందుగా అనేది మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి. బాడీ పార్ట్ అనేది కట్ చేసాం కదా. ఇప్పుడు మనము దీని మీద క్లాత్ మీద పెట్టేసి కట్ చేస్తున్నామండి. చూడండి, బాడీ పార్ట్ను కూడా అనేది కట్ చేసాము. ఇవి 2 ఎలా కట్ చేసామో దీన్ని కూడా ఇలాగనే కట్ చేశాను. ఇది అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవచ్చు అండి, ముందే అసలు కట్ చేయకండి. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా అనేది అయిపోయింది. మనకు కింద కుచ్చుకు అనేది కావాలండి. దానికోసం అయితే కనుక చూడండి, చీరలో నుంచి ఈ క్లాత్ అయితే తీసాం కదా, దీన్ని కూడా అనేది మడత వేసి అనేది తీసేసుకున్నాము. అప్పుడు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూడండి, 10 ఇంచుల వరకు అనేది తీసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదండి మనకు మొత్తం వచ్చేసి 28 ఇంచులు వస్తుంది అనేసి. ఇప్పుడు చూడండి, 10 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము.
ఇది మనకు కుచ్చుకు అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇది కుచ్చుకు అనేది వచ్చేస్తుంది. మనకు ఇది సరిపోకుండా క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా జాయింట్ వేసుకుంటే కనుక కుచ్చుకు సరిపోతుందండి. హెవీగా కుచ్చు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సరిపోతుంది. ఇంకా చూడండి, క్లాత్ అయితే కనుక మనకైతే కనుక రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కింద మనకు కుచ్చుకు, ఇది ఇంకా చిన్న కుచ్చుకు, ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఒకటి అనేది కట్ చేసుకోవాలండి. వచ్చేసాయి అనేసి మనం కూడా అదే టైప్లోనే అనేది హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, హ్యాండ్స్ అనేది డబల్ మడతలతో అనేది తీసేసుకున్నా అండి. 2 మడతలతో అనేది ఇప్పుడు 2 తీసుకున్నా అంటే 4 మడతలు ఉన్నాయి, అంటే 2 హ్యాండ్స్కి అనేది వస్తుంది. ఇక్కడ నుంచి అనేది చూడండి, నేనైతే ఇంకా 15.5 దాదాపు 16 ఇంచులు అనేది తీసేసుకున్నా అండి. పొడవు వచ్చేసి వచ్చేసి ఇటు సైడ్ అనేది ఇట్లా కిందికి అనేది అయితే కనుక చూడండి, కిందికి వచ్చేసి 10 ఇంచులు అయితే కనుక ఉందండి. మనకు 10 ఇంచులు అయితే కనుక గుట్ట అనేది ఈ టైప్ గుట్ట అయితే కనుక కాదండి, ఇలా వచ్చేస్తుందండి. అందుకోసం అనేసి నేను 10 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. కుట్లో లేకుండా 9 ఇంచులు మాత్రమే అయితే కనుక వస్తుందండి. 10 ఇంచులు అనేది ఇలాగే తీసేసుకున్నాము. ఇప్పుడు అనేది దీన్ని ఇక్కడ చూడండి, ఇలా క్రాస్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. మనకు కుచ్చు ఎంతవరకు కావాలో 7 ఇంచుల వరకు అనేది మనకు క్లాత్ పట్టించి పెట్టుకోవాలండి. మన దగ్గర ఎక్కువగా ఉన్న కొంచెం అలాగ పెట్టేసుకోండి. చూడండి, ఇలాగ అనేది ఎక్కడ నుంచి కుచ్చు పెట్టుకోవాలనేది అక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ చూడండి, మనము డ్రెస్ కుట్టే ముందు ఫస్ట్ అనేది మనం బాడీ పార్ట్ అనేది కుట్టుకోవాలండి. అందుకోసం అనేది లైనింగ్ అసలైన క్లాత్ మీద ఇలా అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా మనము రౌండ్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. ఈ నెక్ మనకు ఎలా ఉందో దాని ప్రకారం అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే అండి. కొంచెం అనేది క్లాత్ అనేది జరుపుకుంటూ ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చూడండి, ఆ క్లాత్ని అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. క్లాత్ కట్ చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా అనేది క్లాత్ని అనేది కట్ చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి జాగ్రత్తగా అనేసి, ఎందుకంటే కొంచెము ఇవల్ల కట్టు సైడ్ పోయింది అన్నామంటే ఇంకా నెక్ అంతా చెడిపోతుందండి. మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకోవాలండి. డాట్స్ పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది రౌండ్గా తిరుగుతుందండి, అంటే మనం ఎలా కట్ చేసాం అలాగా. తర్వాత అనేది ఇటువైపు తిప్పేసి పైన అనేది కుట్టు వేసేయాలండి. పై కుట్టు అనేది లైనింగ్ మీద మాత్రమే ఈ పై కుట్టు అనేది పడాలండి. ఈ పై కుట్టు ఇలా వేసినా కూడా కానీ మనకు ఒక్కోసారి మెడల్ తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే కనుక బయటికి అనేది లైనింగ్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇలా పై కుట్టు వేసినాము అంటే కనుక ఆ లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఇలా నీట్గా వచ్చేస్తూ ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇంకా పై నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమేనండి. మీరు ఏదన్నా కానీ ఒకటి నేర్చుకోవాలి లేదా మేమే కుట్టుకోవాలి అనుకున్నప్పుడు వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి, ముందుకనేది జరపకుండా చూసారంటే కనుక అర్థమవుతుందండి. ఇదే కాదండి, ఏ వీడియో అయినా కానీ చెప్తున్నాను, అప్పుడు అనేది మీకు నీట్గా అనేది మాటలు అర్థమవుతాయి. అలాగనే అనేది మనం కుట్టేది బ్లౌజ్ కానీ లేదా డ్రెస్ కానీ అర్థమవుతుందండి. ఇక చూడండి, ఇప్పుడైతే కనుక మెడను అనేది తిప్పేసాం కదా. ఇప్పుడు ఇది మనం తీసుకునే చీర క్లాత్ కాబట్టి పతలాగానే ఉందండి. లైనింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలాగనే పెట్టేసి లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా మొత్తం అనేది కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాము.
చూడండి ఇలా అనేది నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అనేది సగానికి మర్చుకోవాలండి. ఇలా సగానికి మర్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసుకోవాలి. టక్స్లు వేసుకునేప్పుడైతే ఇక్కడ కొంచెం దాటి పెట్టేసుకున్నామంటే రెండు అనేది ఒకటే సైజుగా అనేది వస్తుందండి. ఇప్పుడు అనేది ఈడనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఈ టక్స్లు అనేది ఎంతమంది పిల్లలకైనా గ్యారెంటీగా వేయాలండి. చిన్న పిల్లలకైనా సరే అలాగనే చేసి పెద్దవాళ్ళకైనా సరే వేసేయాలి. వేస్తేనే అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా అనేది టక్స్లు వేసేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసేయండి. ఇలాగనే అనేది సేమ్ బ్యాక్ భాగం కూడా అనేది కుట్టుకోవాలి. ఇంకా రెండు కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఒక క్లాత్ తీసేసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత 1 ఇంచి వెడల్పు అయితే సరిపోతుందండి. ఇంకా నేను ఇంతే ఉంటున్నాక క్లాత్ కట్ చేయకుండా ఇలాగనే తీసుకున్నాను. ఒక చివరన మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. అంటే ఇది థ్రెడ్ కోసం అండి. అందుకే 1 ఇంచి అయితే మనకు మస్తుగా అవుతుంది. వేసుకుని ఇలాగ చూడండి చివరన అనేది వేసేసుకోవాలి. తర్వాత అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇలా మనకు ఎంత కావాలో ఆ సైజు వరకు అనేది వేసుకోవాలండి. ఎంత మనకు కావాల్సింది వస్తుందో అంత వర్క్ అనేది ఇలాగే ఒకటే లెవెల్గా కుట్టు వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇది ఇంకొకటి అనేది థ్రెడ్ కుట్టుకోవడానికి అయితే మనకు వస్తుందండి. అంత ఎడల్పు ఉంది కాబట్టి నేను ముందు కట్ చేయడం ఎందుకు అనేసి కుట్టిన తర్వాత మనకి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు ఉంచేసుకొని కట్ చేస్తే కనుక క్లాత్ మనకు సర్ది వస్తుంది కదా, అంటే ఎక్కువగా వస్తుంది కదా అనేసి అనుకున్నానండి. అందుకోసం అనేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇలా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది దారం ఎక్కించేసుకోండి. దారం ఎక్కించుకున్న తర్వాత ఒక చివర అనేది ముడి వేసేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది తీసేసుకొని ఇలా అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అనేది ఇలా ముడి వేసేసి సూదిని ఎనికి పక్క అనేది తిప్పేసేయాలండి. ఎనికి పక్క తిప్పేసి ఇలాగ లోపలికి అనేది ఇలా తీసేసుకోవాలండి. మనము ఇలా క్లాత్ తీసుకోకుండా థ్రెడ్ అనేది బయట దొరుకుతుంది కదండి, దాన్నైనా వాడుకోవచ్చు. కానీ నేను సేమ్గా మొత్తం అనేది ఒకటే కలర్తోనే చేస్తున్నానండి. అప్పుడైతేనే మనము ఇప్పుడు తీసుకున్న హాఫ్ అనేది ఫ్రాక్ అనేది బాగుంటుందండి. లేకుంటే వేరేది ఏమన్నా వేసామంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే మొత్తం దీంతోనే అనేది కుట్టేసేయాలి. ఇలా అనేది ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం వెనక్కి ఇలా లాక్కున్నాం కదండి, ఇక్కడ అనేది క్లాత్ని ఇలా అన్నామంటే కనుక లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనం ముడి వేసాం కదా దారంతో, అది అనేది మనము ఇట్లా అనేది మనం ఏ సైజులో అయినా చేసేసుకోవచ్చు అండి. చిన్నగా అయినా చేసేసుకోవచ్చు, అంటే సన్నగా అయినా చేసేసుకోవచ్చు, లేదా కొంచెం సైజు లావుగా అయినా కానీ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా లోపలికి అనేసామంటే ఇలా నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా అనేది తిప్పేసేసుకోవాలి. నేనైతే కనుక తిప్పేసాను చూడండి. తిప్పేసిన తర్వాత చూడండి ఇందులో నుంచి కొంచెం అనేది కట్ చేసేసుకోండి. ఇది ఎందుకు అనేది నేను తర్వాత అయితే కనుక చెప్తానండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి కొంచెం అంటే కనుక నేనైతే కనుక ఎంత తీసుకున్నానంటే కనుక చూడండి 15 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి సేమ్ క్లాత్ అనేది 3 ఇంచుల ఎడల్పు 3 ఇంచుల పొడవుతో అనేది కట్ చేసుకోవాలి. బాక్స్ టైప్లో అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక 2 అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అనేది మర్చేసుకోవాలండి. ఇలా మర్చిన తర్వాత ఈ మూల అనేది ఇలాగా చూడండి, ఈ మూల వచ్చేసి ఇలాగా ఇలా అనేది మర్చేసుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అయితే కనుక వస్తుందండి. ఇప్పుడు థ్రెడ్ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఇలా 2 మర్చాం కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇట్లా తిప్పేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగనే అనేది 2 వైపులా అనేది కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఇలా అనేది వచ్చేస్తాయి. చూడండి ఇలా అనేది వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనకు ఇష్టం ఉన్నదంటే ఇక్కడ ఏమన్నా పూసలు పెట్టేసి ఇక్కడ ఇలా అనేది కుట్టుకోవచ్చండి. ఇలాగా లేదు
అనేసి అనుకున్నాము అంటే కనుక మనము ఇలాగనే కుట్టుకొని ఇప్పుడు చూడండి దీన్ని ఫ్రంట్ భాగం అనేది తీసేసుకోవాలి. ఇందాక కుట్టేసాం కదా దాన్ని తీసేసుకొని ఇలా అనేది సగానికి మర్చేసుకోండి. మర్చిన తర్వాత ఇక్కడ అనేది ఇలా షార్ప్ పీస్తో మార్క్ వేసుకోండి. అప్పుడు మనకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. మార్క్ వేసేసుకున్న తర్వాత చూడండి ఇది ఒకటి సైజ్ అనేది కిందికి ఉండాలి, ఇంకొకటి అనేది ఇలా పైకి రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా దీన్ని అనేది ఇలా పెట్టి అనేది మర్చుకోవాలండి. ఇలాగా అంటే రుబ్బెన్ టైప్లో అనేది మర్చుకోవాలి. ఇక్కడ కొంచెం అనేది మనం రబ్ చేసేసుకున్నాం సరిపోతుంది. ఎక్కువ అయితే కనుక ఏం అవసరం లేదు. మనకు సూత్తో కుట్టుకునే సరిపోతుందండి. మనము ఇలా మిషన్తో కుట్టాల్సిన అవసరం అయితే కనుక ఏం లేదు. సూత్తో అయినా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలా రబ్ చేసిన తర్వాత అయితే కనుక మనకి ఇలా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనేది ఒక చిన్న పూస కానీ లేకుంటే కనుక బటన్ ఉంటుంది కదండి, బటన్ కానీ అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక ఇలా అనేది కుట్టేసుకున్నాము. చూడండి ఇలా అనేది పూస పెట్టేసేయాలి. నేను ఇక్కడ కూడా అనేది ఒక చిన్న పూస అనేది కుట్టేసానండి, ఇలా కనిపిస్తుంటుంది అనేసి. ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. నేనైతే కనుక షోల్డర్ ఇది అనేది కూడా కుట్టేశాను. దీనికైతే కనుక థ్రెడ్ పెట్టేశానండి. చిన్నపిల్లలకు కదండి కుర్త అనేది థ్రెడ్స్ పెట్టకపోయినా అంటే కనుక భుజాలు అనేది కొంచెం జారిపోతాయి. అందుకోసం అనేది ఇలా థ్రెడ్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కనుక షోల్డర్లు అనేది జాయింట్ వేసుకున్నాము. చూడండి షోల్డర్లు అనేది జాయింట్ వేసేసాను, పైన కుట్టు కూడా వేసేసానండి. ఇలా పైన కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నామండి. చూడండి దీని హ్యాండ్స్ అనేది మనం ముందే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది చివరి అనేది ఎంత వీలైతే అంత చిన్నగా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా సన్నగా కుట్టు వేసుకున్న తర్వాత మనము ఎక్కడి నుంచి కుచ్చు పెట్టాలో అనేది అది చూసుకున్నాం కదండి. అక్కడ నుంచి అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. అక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది పెట్టేసి నేనైతే ఇంకా కుట్టు లాస్ట్లో పెట్టేసానండి. మనము లాస్ట్లో పెట్టినామంటే కనుక చూడండి పెద్ద కుట్టు ఉంటుంది చూడండి, అది లాస్ట్లో పెట్టినామంటే కనుక ఇలా కుట్టుకుంటూ పోయినామంటే కుచ్చు అదే వస్తుందండి. దీనికి నేను చెప్పాను కదండి మామూలుగా బుట్ట హ్యాండ్స్ కాదండి, నా బ్లౌజ్ అట్టడివి కాదని చెప్పాను కదా. అందుకోసమే దీనికి అనేది ఊరికి ఇలా కుట్టుకుంటూ పోయామంటే సరిపోతుందండి. ఇలా కుట్టుకుంటూ పోయినామంటే కనుక చూడండి ఇలా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీని మీదనే పెట్టేసామంటే ఇంకా కొంచెం హెవీగా అనేది వస్తుందండి. ఇప్పుడు కొంచెంగా వచ్చింది కాబట్టి ఇంకొంచెం హెవీగా అనేది వస్తుంది. దీనిపైన మళ్ళీ ఒకసారి కుట్టుకుంటూ పోతే చూడండి ఇంత ముందు కన్నా కొంచెం హెవీగా వచ్చేసింది కదా, ఇలా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పేసిన తర్వాత 1 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసుకోండి. గ్యాప్ వదిలేసేసుకొని ఇటువైపు అనేది చూడండి 1 ఇంచి అనేది గ్యాప్ వదిలేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలాగనే కుట్టుకుంటూ రావాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగిన కుట్టుకున్నామంటే నార్మల్ మిషన్కి అయితే ఉండదండి, ఇలాంటి పెద్ద సైజు మిషన్లకు అయితే ఇంకా ఉంటుంది. ఇంకా మళ్ళీ తిప్పేసి మళ్ళీ నుంచి ఇటునే కుట్టుకుంటూ వచ్చినామంటే కొంచెం హెవీగా వస్తుందండి. ఇందాక చెప్పాను కదా కుచ్చు అనేది హెవీగా వస్తుంది. చూడండి ఇలా అనేది కుచ్చు అనేది వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా సగం చేసి ఇలా చూసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు అనేది అర్థమవుతుంది. చూడండి నార్మల్ బుట్టా హ్యాండ్స్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు అనేది దీనిలో అనేది మనము షోల్డర్కు జాయింట్ అనేది వేసేసుకున్నాము. చూడండి షోల్డర్కు జాయింట్ వేసుకునే ముందు అనేది దీన్ని అనేది చూడండి ఇలా సగం చేసి అనేది తీసేసుకోవాలి. సగం చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా పట్టుకొని అనేది ఇలాగ పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. కొంచెం కిందికి వస్తుందని చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి మీకైతే ఇంకా హ్యాండ్స్ అనేది క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇలా చూసామంటే ఇంకా కింద అయితే ఇలా వస్తుందండి. ఇంకొకటి ఏంది అంటే ఫ్రెండ్స్ ఇందాక హ్యాండ్స్ కుట్టేటప్పుడు అనేది చెప్పలేదు. ఇలా మీరు అనేది సగంకి ఇలా చూసుకున్న తర్వాత చూడండి ఇలా సగం పట్టుకున్న తర్వాత
మనకు ఇలా పెట్టేసుకుంటాం కదా, ఒకవైపు అనేది క్రాస్ తీసుకోవాలండి. కొంచెం అనేది అంటే ముందు వైపుకి వచ్చేకెళ్ళి అనేది కొంచెం హ్యాండ్స్ అనేది ఇలా క్రాస్ తీసేసుకున్నారంటే సరిపోతుందండి. ఇలా క్రాస్ తీసుకొని కుట్టేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయినాయి. రెండు వైపులు అనేది కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇది అనేది 2 అనేది తీసేసుకున్నానండి. ఒక 4 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 20 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నానండి. దీన్ని అనేది తినక ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి కుట్టేసేయాలండి. చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ చివరికి వచ్చే లోపల ఇలా క్రాస్గా అనేది కుట్టేయాలండి. చూడండి ఇలా క్రాస్గా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్రాస్గా కుట్టేసినది ఇలా క్రాస్గానే కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో చూడండి ఇలా తిప్పేసేసుకోవాలి. చూడండి 2 అనేది ఇలా అనేది తిప్పేసేసుకోవాలి. ఇవి మనము కట్టుకోవడానికండి. ఇక్కడ అనేది ఒకవేళ లూజు అట్లా అయినా కూడా అనేది కట్టుకున్నామంటే టైట్గా అనేది సరిపోతుందండి. లేకున్నా మనకు వెనక రుబ్బెన్ టైప్లో అనేది వస్తుందండి. చూడండి దీన్ని అనేది బ్యాక్ భాగంకి వెళ్ళి అనేది పెట్టేసి 1 ఇంచు గ్యాప్తో పెట్టేసి ఇలా కుట్టు వేసేసుకోండి. అలాగనే ఇటు సైడ్ కూడా సేమ్ అట్నే 1 ఇంచు గ్యాప్తో పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది సైజ్ అనేది ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా చిన్నగా ఉన్నదంటే చూడడానికి అనేది అస్సలు బాగుండదు. ఇప్పుడు అనేది ఫ్రంట్ భాగం అనేది తీసేసుకోండి. ఇలా ఫ్రంట్ భాగం తీసేసుకున్న తర్వాత చూడండి టక్స్లు వేసాం కదండి, మనము టక్స్ల దగ్గర నుంచి కొంచెం ఇటు పక్కకు అనేది తీసుకోండి. చూడండి ఇక్కడ అనేది 2 అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా షాక్ పీస్ అనేది ఇలా గీసుకున్నారంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి నేను థ్రెడ్ అనేది ముందు తీసాను కదండి, దీన్ని అనేది తీసేసుకున్నాము. దీన్ని అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది పెట్టేసుకున్నామండి. 2 సమానంగా తీసేసుకోండి. ఇలా సమానంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది పెట్టి అనేది కుట్టు అనేది వేసేసేయండి. ఇలా కుట్టు వేసేసేసుకోవాలి. ఈడ కూడా అనేది ఇంకొక దగ్గర కూడా వేసుకున్నాం కదండి, ఆడ కూడా సేమ్ టు సేమ్ ఇలాగనే అనేది సమానంగా వేసేసుకొని ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది ఇలా పైకి పెట్టి అనేది కుట్టు వేసేసుకోండి. ఇవి ఎందుకు అనేది తర్వాత అనేది చెప్తాను. ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం కింద కుచ్చు అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. కింద కుచ్చు పెట్టడానికి 10 ఇంచులు కట్ చేసుకున్నాం కదండి, ముందుగా అది తీసేసుకోండి. అది తీసుకొని ఇలా మర్చుకొని అనేది కుట్టు వేసేసుకోవాలనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా జిగ్జాగ్ అయిన చేసేసుకోవచ్చు, లేదా అంటే కనుక ఎంత వీలైతే అంత సన్నగా అనేది మర్చుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇలా అనేది మడిచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కదండి, ఇటువైపు కూడా సేమ్ అలాగనే మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి 2 వైపులా అనేది కుట్టు అనేది వేసేసాను. 2 వైపులా వేసుకోవాలి అన్నాను కదండి. నేను ఇందాక కుచ్చు పెట్టుకోవాలంటే కనుక మనం లాస్ట్లో పెట్టేసుకున్నామంటే కనుక మనకు కుచ్చు వస్తుంది అనేది చెప్పాను కదండి. చూడండి ఇది మనకు సైజు పెంచుకునేది మిషన్కు అనేది, దీన్ని అనేది లాస్ట్లో పెట్టేసుకోవాలండి. లాస్ట్లో అంటే కనుక చూడండి ఇక్కడ 50 వచ్చింది చూడండి, ఇక్కడికి పెట్టేసుకున్నాము అంటే కనుక మనకు కుచ్చు అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము 50లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుచ్చు అనేది వేసేసుకున్నాము. చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇలా అనేది కుట్టుకుంటూ పోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి మనకు కుచ్చు అనేది వస్తూ ఉంది. ఇలా అనేది వచ్చేస్తుంది. ఇలా కుచ్చు వేయడం ఏంటంటే కనుక మనకు ఇలా కుచ్చుతో కుట్టే డ్రెస్లోకి అనేది క్లాత్ ఎక్కువగా కావాలండి. ఇలా కుచ్చు చిన్నగా వేసామంటే క్లాత్ తక్కువ పడుతుంది. ఇలాగనే అనేది మొత్తం అనేది కుట్టేసుకుందాము. చూడండి ఇది మొత్తం అనేది కుచ్చు అనేది పెట్టేసాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుందండి. కుచ్చు పెట్టామంటే చాలా టైం అనేది కావాల్సింది అయితే ఉంటుంది. కుచ్చు కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి, పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది. ఇంక ఇప్పుడు అనేది మనము పైన కుచ్చుకు అనేది వెళ్ళండి ఆ క్లాత్ అనేది తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత దాని మీద అనేది మనం ఇప్పుడు కుచ్చు పెట్టేసుకున్నాం కదండి, దీన్ని అనేది కుట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసి
చూడండి ఈ కుచ్చు ఉంది కదండి, ఇది దీని మీద ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. పైకి అనేది మనకు కుచ్చు అనేది కనిపిస్తూ ఉండాలండి. దీని మీద ఇలా వచ్చేది చూసుకొని ఇప్పుడు కుట్టు అనేది నార్మల్గా పెట్టేసుకోవాలండి. నార్మల్గా పెట్టేసుకొని ఇలా ఇలా పెట్టుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. చూడండి ఇక్కడ అనేది కుచ్చు పెట్టేసానండి. ఇదే కుచ్చు మనము ఇప్పుడు పైకి పెట్టేసుకున్నాం కదండి, ఇలా పైకి లేకుండా ఇట్లా లోపలికైనా పెట్టేసుకోవచ్చండి. ఇలాగా చూడండి ఇలా అనేది అయినా కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఇలా పెట్టుకునే కన్నా ఇలాగనే అనేది మనకు మంచిగా అనేది కనిపిస్తుందండి. ఇలా కుచ్చు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈ చివర అండి, ఈ చివర కూడా మనం ఇందాక కుట్టు పెట్టుకున్నాం చూడండి, అదే టైప్లోనే అనేది కుట్టు పెట్టేసి ఇక్కడ కూడా అనేది అట్లే పెట్టేసుకోవాలండి. ఇది మనం స్పీడ్గా కుట్టినామంటే కుట్టు అనేది ఎక్కువగా పడుతుందండి. ఇంకా మనం స్లోగా కుట్టే కన్నా స్పీడ్గా ఇలా కుట్టేసామంటే చూడండి ఎంత బాగా కుట్టిందో. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేస్తుందో. చూడండి కుచ్చు అనేది నీట్గా వచ్చేసింది. ఇలా కుచ్చు వస్తే సరిపోతుంది. ఇప్పుడు అనేది బాడీ పార్ట్ను తీసుకోండి. బాడీ పార్ట్ను తీసుకొని ఒకవైపు అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగా చివరన వేసుకోండి. మనకు సైజ్ చూసే అవసరం లేదు. ముందుగా అనేది చివరన ఇలా కుట్టు అనేది వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా అనేది చూసుకొని చివరన ఇలా కుట్టు వేసేసుకుంటే కనుక చూడండి ఇలా చివరన కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఒకవైపు నుంచి అనేది ఇలా పెట్టేసుకొని దీనిపైన అనేది మనం కుచ్చు పెట్టేసాం చూడండి, దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టుకుంటూ రావాలండి. ఇంకా మనకు కుచ్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ మనం కుచ్చు పెట్టేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా చిన్న కుచ్చుతో కుడితే కనుక డ్రెస్సులు అనేది చాలా బాగుంటాయండి. చూడండి ఇలా పెట్టేసి ఇంకా మనము కొంచెం కొంచెం జరుపుకుంటూ క్లాత్ని అయితే లాగకూడదండి. లాగినామంటే కనుక సాగిపోయినట్టు వచ్చేస్తుంది. ఈ కుచ్చు అనేది లాగకుండా ఇలాగనే పెట్టేసి స్లోగా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయడమే. చూడండి నీట్గా అనేది ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇటువైపు అనేది తిప్పి చూసేసుకోండి, నీట్గా వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇలా నీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ అనేది ఇలాగనే పెట్టేసేయండి. మనము ఇందాక ఎట్లా కుట్టేసినామో సేమ్ అలాగనే అనేది ఇలా పెట్టేసి ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ పెట్టి కుడదామండి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి అనేది మడిచి అయితే ఏం కుట్టేయట్లేదండి, ఎందుకంటే పీసులు అనేది మనకు పీసులు అయితే పోవు. పీసులు పోయేటట్టు ఉంటే మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఈ చివర అనేది ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు అనేది వేసుకుంటూ పోవాలండి. ఇది అనేది చూసుకోవాలండి మనకు అంటే మడతలు పడకుండా ఇట్లా పైనుంచి అనేది ఇట్లా చిన్న చిన్న కుచ్చులు వేసుకుంటా కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము ఇది అనేది ఇలా అంటూనే ఉండాలి, లేకుంటే కనుక మడతపడి మనకు గలీజ్గా వచ్చేస్తుందండి. ఇలాగనే మొత్తం క్లాత్ మొత్తాన్ని కుచ్చులు పెట్టేసుకున్నాము. చూడండి నేనైతే కనుక కుచ్చు పెట్టేశాను. కుచ్చు అయితే కనుక పెట్టేశానండి. ఇప్పుడు అనేది స్ట్రైట్ కుట్టు ఇంకొక వైపు అనేది వేసేసుకున్నాము. ఇటువైపు ఒకవైపు అనేది ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక వైపు అనేది స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు కూడా అండి చివరన అనేది వేసేసుకోవాలి. చివరన కుట్టు వేసేసుకున్న తర్వాత ముందుగా అనేది అసలైన క్లాత్కు కుట్టు వేసేసుకోవాలండి. లైనింగ్కు వేయకుండా అసలైన క్లాత్ మాత్రమే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత అనేది లైనింగ్ క్లాత్ వేసేసుకోవాలి. చూడండి అసలైంది అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ను కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగ తీసుకొని ఈ రెండు అనేది కుట్టు వేసేసుకున్నాం. చూడండి లైనింగ్ కూడా అనేది కుట్టు వేసేసాను. ఇలా రెండు విడివిడిగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లల సైజును పట్టించి కుట్టు అనేది ఇక్కడ అనేది వేసుకోవాలండి. పిల్లల సైజును పట్టించి మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి కుట్టు అనేది రెండు వైపులా సైజును పట్టించి అనేది వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇప్పుడు తిప్పేసుకున్నాము.
చూడండి మొత్తం అనేది నేను తిప్పేసేసాను. తిప్పేసిన తర్వాత నేను ఇవైతే చెప్పాను కదండి లాస్ట్లో చెప్తాను అనేసి. ఇంకా చూడండి ఇవి ఎంతవరకు వచ్చినాయి అనేది అయితే ఇంకా చూసుకోండి. ఇవైతే ఇంకా కుచ్చు దాటేసేయండి. మనం ఇక్కడికి కుచ్చు పెట్టేసాం కదా, అంతవరకు వచ్చినప్పుడు మనము అంత అవసరం లేదండి. ఇక్కడికి కుచ్చు కన్నా కొంచెం పైకి అనేది తీసేసుకోండి. తీసుకొని ఇక్కడికి అనేది ఒకటి కట్ చేసేసుకోండి. ఇంకొకటి దానికన్నా పైకి ఇంకొకటి అండి ఇలాగ కట్ చేసుకోండి. సేమ్ ఇంకొక వైపు కూడా అలాగనే కట్ చేసుకొని ఇవి చూడండి నేనైతే ఇంకా క్లాత్ ఇక్కడ పెట్టడానికి అయితే ఇంకా తీసుకున్నాను. రెండు వైపులు అనేది ఒకటే సైజ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇవి అయితే ఇంకా నేను 4 ఇంచుల ఎడల్పు 4 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. అంటే పెద్ద సైజే తీసుకున్నానండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. స్టెప్ బై స్టెప్ అనేది పెట్టేసుకొనికండి. మనకు చూడడానికి కొంచెం డ్రెస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఇలా అనేది కుట్టేసుకుందాము. చూడండి నేనైతే ఇవి 4 వేసానండి. ఇటు సైడ్ అనేది ఇలా వేసాను. ఇంకా సేమ్ అనేది ఇటు సైడ్ కూడా 4 అనేది వేసేసానండి. వేసిన తర్వాత ఇంకా చూడండి డ్రెస్ అయితే ఇంకా పూర్తిగా అయితే ఇంకా ఇలా అయితే ఇంకా రెడీ అయిపోయింది. పొద్దున మీకు ఫోటోలో చూపించాను కదండి, అంటే కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదండి. ఇది కుట్టారు కదా సాయంకాలం అయింది, అందుకే పొద్దున అంటున్నాను. ఫోటో చూపించాను కదండి, సేమ్ ఫోటోలో ఉన్నట్టుగానే ఇంకా డ్రెస్ అయితే సేమ్ కుట్టేసామండి. ఇది కూడా ఫోటోలోనే ఉంది. ఇది కూడా వచ్చేసి మనం దీని డ్రెస్లో ఎక్స్ట్రా పెట్టినది అయితే ఇంకా ఇవేంటి పెట్టినది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టుగా అయితే ఇంకా నేను ఇవేంటిగా పెట్టేశాను. చూడండి ఈ వీడియో చూసేది మీరైతే ఇంకా బాగా అనేది డ్రెస్ అనేది కుట్టుకోవచ్చు అండి. మీరు ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. డ్రెస్ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి, చిన్నపిల్లలకైనా కానీ చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ చూస్తుంది కనుక సేమ్ రెడీమేడ్ డ్రెస్ మాదిరే ఉంది. నాకైతే ఇంకా కుట్టినట్టు కూడా అనిపించట్లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ కూడా కింద కుచ్చు కూడా చూడండి చాలా ఎక్కువగానే వచ్చేసింది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్. అదాలే అదాలే